నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు 10,000 నగదును అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చిల్లర కొరత తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రతి ఉద్యోగికి నవంబర్ నెల వేతనం నుంచి 10,000 మొత్తాన్ని నగదు రూపంలో అందించనుంది. టీఎన్జీఓ నేతలు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నోట్ల రద్దుతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉద్యోగులకు పెన్షన్లకు 10,000 చొప్పున నగదును డిసెంబర్ 1వ తేదీన చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని టీఎన్జీఓ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆర్బీఐకి లేఖ రాశారు. ఆ తర్వాత కూడా ఆర్బీఐతో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఉద్యోగులు పింఛన్దారులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున చెల్లించేందుకు 600 కోట్ల నగదు అవసరమని రాష్ట్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి తెలిపింది. సోమ లేదా మంగళవారంలోగా ఆర్బీఐ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్యాంకులు 5,000 కన్నా ఎక్కువ నగదును చెల్లించేందుకు నిరాకరిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్ల కోసం ఆర్బీఐ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుంటోంది. అనుమతి లభించగానే 10,000 నగదు పంపిణీ జరగబోతోంది. 10,000ను మినహాయించి మిగతా వేతనాలను ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో ఎప్పట్లాగే జమ చేస్తారు. 10,000 నగదు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా మార్గదర్శకాలను ఇవ్వనుంది. శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా శాఖల కార్యాలయాల్లోని డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్లకు పూర్తి అధికారాలను ఇవ్వనున్నారు. ఈ అధికారులు ఇప్పుడు ఉన్న విధానం ప్రకారమే తమ అకౌంట్లోకి సంబంధిత కార్యాలయంలోని ఉద్యోగుల వేతనాల మొత్తాన్ని తెచ్చుకుంటారు. అక్విటెన్స్ లో సంతకం తీసుకుని ఉద్యోగులకు నగదు అందజేస్తారు. అదేవిధంగా పింఛన్దారులు ఎస్టీఓ కార్యాలయాల్లో 10,000 తీసుకునే విధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కడుగు ముందు వేసి ఉద్యోగుల సమస్యలను తీర్చడానికి ఆర్బీఐతో కేంద్రంతో చొరవ తీసుకుని మంత్రాలు సాగిస్తోంది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. యోయో న్యూస్, హైదరాబాద్.